జడ్జి గారు లక్ష్మిని విహారిని గుడికి రమ్మని చెప్పడంతో ముందుగా లక్ష్మి గుడికి వచ్చి విహారి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సహస్ర కుట్ర చేస్తూ ప్రకాష్కి ఒక తాలిబొట్టుని ఇస్తూ, చూడు ప్రకాష్, మా బావ దాని మెడలో కట్టిన తాలిబొట్టుని ఎలాగైనా సరే తెంచేసి నువ్వు గుడిలో లక్ష్మి మెడలో ఈ తాలిబొట్టు కట్టాలి అని అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర ఇచ్చిన తాలి తీసుకొని ప్రకాష్ గుడి లోపలికి వస్తాడు. ఇక అక్కడ లక్ష్మి ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటే ప్రకాష్ వచ్చి లక్ష్మి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. వదులురా నా చెయ్యి అని చెప్పి లక్ష్మి విదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రకాష్ వదిలేయడానికి రాలేదు. నీ మెడలో విహారి కట్టిన ఈ తాళిని తెంచి నీ మెడలో నేను తాళి కట్టడానికి వచ్చాను అని చెప్పి బలవంతంగా ప్రకాష్ లక్ష్మి మెడలో విహారి కట్టిన తాళిని తెంచేస్తూ ఉంటాడు. మరోవైపు యమున పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు దీపాలు కొండెక్కుతూ ఉంటే యమున కంగారు పడిపోతూ ఉంటుంది. విహారి గుడికి వస్తూ ఉంటే అప్పుడు ఒక కారు స్పీడ్గా వచ్చి విహారికి యాక్సిడెంట్ చేయబోతూ ఉంటుంది. ప్రకాష్ లక్ష్మి మెడలో ఉన్న తాళి తెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా లక్ష్మి ప్రకాష్ని నెట్టిపడేసి అమ్మూర్లాగా మారి త్రిశూలంతో ప్రకాష్ని పొడుస్తూ, ఎరా నా మాంగళ్యాన్ని తెంచాలని చూస్తావా అని చెప్పి అలా ఉగ్ర రూపంతో ప్రకాష్ని పొడుస్తూ ఉంటే ప్రకాష్ భయంతో వణికిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.